ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ టీమ్స్ మధ్య మ్యాచ్ సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అటు పంజాబ్ కింగ్స్ టీమ్స్ ఒక్కసారైనా కప్పు గెలుచుకోలేదు. రెండు టీంల బలాలు సమానంగా ఉండటంతో గెలుపు ఎవరిదోనన్న ఆసక్తి నెలకొంది. టాస్ గెలిస్తే రెండు టీమ్స్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందనే విషయంపై క్రికెట్ అనలిస్ట్ వెంకటేష్తో అనిల్ ఫేస్ టు ఫేస్. రైట్, ఐపీఎల్ 18వ సీజన్లో ఫైనల్ ఫైట్కి అంతా సిద్ధమైపోయింది. మరికొన్ని గంటల్లోనే అహ్మదాబాద్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ మధ్య టఫ్ ఫైట్ అయితే జరగనుంది. సో దీనికి సంబంధించి టీం బలాబలాలు, అడ్వాంటేజెస్ అండ్ టాస్ కీలకం కానుంది. సో టాస్ గెలిచినటువంటి టీం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంది, సో ఇట్లాంటి విషయాలన్నీ మనతో పాటు క్రికెట్ ఎక్స్పర్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉండబోతుంది ఈరోజు జరిగిన మ్యాచ్? అంటే ఈ 18వ సీజన్లో కొన్ని ఈ ఆపరేషన్ సింధూర్లో కొన్ని అటు ఇటు అయినా, కొన్ని వర్షాల వల్ల రద్దయినా, సో మొత్తానికి ఫైనల్ ఈరోజు జరగబోతుంది. ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్ కొట్టలేదు. సో ఎట్లుండబోతుంది ఈరోజు మ్యాచ్? సో కొత్త ఛాంపియన్ ఎమర్జ్ అవుతాడు, ఎందుకంటే రెండు టీమ్స్ ఇంతవరకు ఒకసారి గెలవలేదు కాబట్టి వీఆర్ గోయింగ్ టు సీ ఎ న్యూ ఐపీఎల్ ఛాంపియన్. రెండు టీమ్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసి ఈ సీజన్ బిగినింగ్ నుంచి కూడా చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాయి. పాయింట్స్ టేబుల్లో కూడా వాళ్ళు టాప్లో ఉన్న రెండు టీమ్సే ఫైనల్ కూడా ఆడుతున్నాయి. సో కొత్త ఛాంపియన్ రావడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఐపీఎల్ ఇప్పటివరకు 17 సీజన్స్ జరిగితే దాంట్లో 13 టైమ్స్ మీకు ముంబై, చెన్నై అండ్ కేకేఆర్ గెలిచారు. సో మనకి మిగతా టీమ్స్కి కూడా ఛాన్స్ రావడం చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. డెఫినెట్గా టాస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే టాస్ గెలిచిన టీం ముందుగా బ్యాటింగ్ తీసుకున్నా కూడా నేను ఆశ్చర్యపోను. జనరల్గా T20స్లో ముందుగా బౌలింగ్ తీసుకుంటారు, కానీ మనం అహ్మదాబాద్ పిచ్ విషయంలో చూస్తే ఏంటంటే బ్యాటింగ్కి బాగా అనుకూలంగా ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ 200+ స్కోర్ చేస్తే డెఫినెట్గా అది ప్రెషర్ అనేది ఉంటుంది చేజింగ్ టీమ్కి. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కండిషన్స్ కనుక అనుకూలంగా ఉంటాయి, వర్షం లాంటి ఇబ్బంది ఉంటే డెఫినెట్గా ఎలాగైతే క్వాలిఫైర్ 2లో శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ తీసుకున్నాడో అప్పుడు అలా తీసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే జనరల్గా ఫస్ట్ బ్యాటింగ్ ఈజ్ అడ్వాంటేజెస్ అని అనుకుంటున్నాను. ఇప్పటివరకు కూడా ఇటు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్స్లో కానీ అటు పటీదార్ కొత్తగా కెప్టెన్గా వ్యవహరిస్తుండు. సో రెండు టీంల బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ లైనప్ కానీ ఎట్లా ఉన్నది, ఈరోజు ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్గా ఆర్సీబీ చాలా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు గతంలో ఒకరిద్దరు ప్లేయర్స్ మీద కాకుండా చాలామంది వాళ్ళకి ప్రతి మ్యాచ్లో కొత్త ప్లేయర్ ఎమర్జ్ కావడం, పెద్ద మ్యాచ్ విన్నర్ రావడం చూసాం. ఒక మ్యాచ్లో దితేష్ శర్మ, ఒక మ్యాచ్లో షెపర్డ్, ఒక మ్యాచ్లో కృణాల్ పాండ్యా, ఇలా అందరూ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ సంబడి లైక్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ సాల్ట్తో పాటు వాళ్ళకి మిడిల్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్గా ఉంది. మిడిల్ ఆర్డర్ కూడా అందరూ పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళ కెప్టెన్ ఒకటే కాస్త చెప్పుకోదగ్గ ఫామ్లో లేడు ఆఫ్ లైట్. అలాగే బౌలింగ్ కూడా వాళ్ళకి హ్యాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ అండ్ సుయాష్ శర్మ ఇలాంటి మంచి మంచి బౌలర్స్ ఉన్నారు. కాబట్టి ఐ థింక్ ఆర్సీబీ మోర్ స్ట్రాంగర్ టీమ్గా మనకు కనిపిస్తుంది. బట్ పంజాబ్ ఏంటంటే చాలా ఇన్స్పిరేషనల్ క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఎక్కువ మంది అన్క్యాప్ ప్లేయర్స్ ఉన్నా కూడా కొత్త కురాళ్ళు ప్రియాన్ షారియా, ప్రెప్ సిమరన్, వీళ్ళతో పాటు శశాంక్ సింగ్, వడేరా ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ ఆడుతున్నారు. బౌలింగ్లో వాళ్ళకి బహుశా ఆర్సీబీకి ఉన్నంత స్ట్రెంత్ లేదు, బట్ హర్షదీప్ ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్. హర్షదీప్ కానీ చహల్ కానీ వాళ్ళు ఇండియాకి ఆడిన ప్లేయర్స్. సో రెండు టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, బట్ ఆర్సీబీ మోర్ రౌండెడ్, మోర్ ఆల్రౌండ్ టీమ్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇప్పటివరకు టాస్ గెలిచిన టీం ఎక్కువ, అంటే మనకి పంజాబ్ కనుక వస్తే 200 పైగా స్కోర్ చేసింది, చేజింగ్ చేసింది. సో ఈరోజు ఎక్కువగా స్కోర్ చేసేటువంటి టీం ఎట్లా ఉండబోతుంది? సో అంటే ప్రతి మ్యాచ్లో ఒక్కొక్క ప్లేయరు ఫామ్లోకి వస్తున్నాడు. సో ఈరోజు ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంటుంది? ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఏదైనా కూడా 200 జనరల్గా చేయొచ్చు, కానీ ఫైనల్లో కొంచెం ప్రెషర్ ఉంటుంది కాబట్టి 200 వస్తుందా లేదా అని చెప్పడం కష్టం. డెఫినెట్గా రెండు టీమ్స్ బ్యాటింగ్లో అంత ఫ్రీగా బ్యాటింగ్ చేయగలుగుతారా ఫైనల్లో ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్లో అనేది మనం చూడాలి. బట్ మీరు అన్నట్టుగా డెఫినెట్గా పంజాబ్ చాలా మంచి స్కోర్. ఇక్కడ అహ్మదాబాద్లో 2 మ్యాచ్లు ఆడిన అనుభవం కూడా ఉంది వాళ్ళకి. వేరే ఆర్సీబీ ఇంతవరకు ఈ సీజన్లో ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. వాళ్ళు ఫస్ట్ ఈ గ్రౌండ్లో ఆడిన మ్యాచ్, గుజరాత్ ఆడిన మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 240+ స్కోర్ చేశారు. సో అది ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది, ఆ పాజిటివ్ వైబ్స్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఈ టాస్ తీసుకున్నటువంటి టీము కొంత ఓపెనర్లు వికెట్లు కోల్పోయినా కూడా మిడిల్ ఆర్డర్లో ఉండి పవర్ ప్లే వరకు స్కోర్ ఎంత చేసేటువంటి అవకాశం ఉంటుంది? పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లేలో మీరు వీలైనంత వరకు మ్యాక్సిమం రిజల్ట్స్ రాబట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈవెన్ పంజాబ్ ముంబైతో జరిగిన మ్యాచ్లో చేసింది అదే.
వాళ్ళకి 2 వికెట్లు పడినా కూడా పవర్ ప్లేలో జాష్ ఇంగ్లీష్ కానీ ప్రియాన్ షారీ కానీ చాలా మంచి మొమెంటం అందించారు. సో 2 టీమ్స్ కూడా పవర్ ప్లే చాలా ముఖ్యం. పవర్ ప్లేలో ఉన్న 6 ఓవర్స్లో మీరు 1-2 వికెట్లు పడినా సరే మ్యాక్సిమం 60-70+ రన్స్ చేస్తే బ్యాటింగ్ పిచ్లో మీకు ఆ తర్వాత ఆ మొమెంటం మీద 2 టీమ్స్కి మిడిల్ ఆర్డర్లో మంచి బిగ్ హీటర్స్ ఉన్నారు కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే దాని బేసిస్ మీద వాళ్ళు ఒక పెద్ద స్కోర్ చేయడానికి వీలుంటుంది. సో పవర్ ప్లే గెలవాలి అంటే ఈ షుడ్ స్కోర్ అట్లీస్ట్ 70 రన్స్. సో 70 రన్స్ పవర్ ప్లేలో చేయడం అనేది 2 టీమ్స్ టార్గెట్గా పెట్టుకోవాలి. శ్రేయస్ అయ్యర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఎందుకంటే మనకి లాస్ట్ 2 మ్యాచెస్ కూడా చాలా ఫామ్లోకి వచ్చి 90 పైగా తర్వాత 80 పైగా కూడా స్కోర్ చేశాడు. సో చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు, ఎందుకంటారు? శ్రేయస్ అయ్యర్ వండర్ఫుల్ టాలెంటెడ్ ప్లేయర్. అతను క్యాప్టెన్గా కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. యాక్చువల్గా మనం రిషబ్ పంత్ గురించి చెప్తాం, అంత రిషబ్ పంత్ 27 crores వెళ్ళాడు కాబట్టి ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్తో అతను ఆడట్లేదని చెప్పి శ్రేయస్ అయ్యర్ కూడా తక్కువ అమౌంట్ కాదు, 27.7 crores ఎంతో అతను పెట్టి తీసుకున్నారు. కానీ ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ లేదు, క్యాప్టెన్సీ ప్రెషర్ లేదు, క్యాప్టెన్గా మరింత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అతను. అండ్ హీ హాస్ గాట్ ఎ గ్రేట్ రికార్డ్. ఎవరికి వెళ్ళిన రికార్డ్ ఏంటంటే 3 డిఫరెంట్ ఐపీఎల్ టీమ్స్ని ఫైనల్ వాకి తీసుకెళ్ళాడు. సో అంత మంచి రికార్డు ఉంది. అతను చాలా ఇప్పుడు ఫుల్ ఫామ్లో కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో అతన్ని దాటుకోవడం ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్. సో అతను ఇప్పుడున్న ఫామ్లో అతన్ని వికెట్ తీయడం అనేది ఆర్సీబీకి ప్రధాన లక్ష్యంగా ఉంది. దానికి హ్యాజల్వుడ్ వాళ్ళకి ఆ వికెట్ ఇస్తాడు అన్న నమ్మకం ఉంది. హ్యాజల్వుడ్కి అగెయిన్స్ట్గా అతని రికార్డ్ అంత గొప్పగా లేదు. హ్యాజల్వుడ్ అతన్ని 4 సార్లు అవుట్ చేసినట్టు మనకి మ్యాచ్అప్స్ చెప్తున్నాయి. కాబట్టి హ్యాజల్వుడ్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్ ఆ బ్యాటిల్ ఎవరు గెలుస్తారో మరి విజయం కూడా వాళ్ళకే దక్కే అవకాశం ఉంటుంది. మొత్తం చూడొచ్చు అంటే మరి కొన్ని గంటల్లో ప్రారంభం కాబోయేటువంటి ఈ ఫైనల్ ఫైట్కి మొత్తం టాస్ కీలకం కానుంది. సో 2 జట్లు కూడా చాలా టఫ్గా ఉన్నాయి. సో హెడ్ టు హెడ్ మ్యాచ్ అయితే జరగబోనుంది. సో టాస్క్ కీలకం కానుంది. ఇందులో అటు ఆర్సీబీలో విరాట్ కోహ్లీ, ఇటు మన పంజాబ్ కింగ్స్లో శ్రేయస్ అయ్యర్. సో వీరిద్దరి మధ్య అయితే పోరు గట్టిగా జరగనుంది. ఇక ముఖ్యంగా పంజాబ్లో ఎక్కువగా అన్క్యాప్టెడ్ ప్లేయర్సే ఉన్నారు. సో ఖచ్చితంగా 2 జట్లు కూడా చాలా టఫ్గా ఉన్నాయి. తర్వాత బౌలింగ్ బ్యాటింగ్లో కూడా 2 జట్లు కూడా ఇప్పుడు ఈ 18వ సీజన్లో రాణిస్తున్నాయి. తర్వాత మొదటి నుంచి కూడా 18వ సీజన్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్. సో ఈ రోజు జరగబోయేటువంటి ఫైనల్ ఫైట్లో ఎవరిని విజయం ధరిస్తుందైతే వేచి చూడాల్సింది.